ఏపీ సీఎం జగన్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామన్నారు. తిరుపతి తిరుమల ఆంధ్రులది మాత్రమే కాదని యావత్ భారతీయులదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. తిరుమలలో పురాతన మండపాన్ని కూల్చడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని స్పష్టం చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన మండపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 350 సంవత్సరాలు పాత మండపం, అది పడిపోయి పొజిషన్లో ఉంటే దానికి రిపేర్ చేయాలి. కొత్త టెక్నాలజీకి వచ్చింది, దానికి మళ్ళా రిపేర్ చెయ్యొచ్చు. కానీ ఇది కావాలని హిందూ మనోభావాల్ని దెబ్బ తలిగేలాగా ఒక కుట్ర చేసి ఆ మండపంని పలగొట్టేసినారు. అసలు మీరు ఎవరితైనా అడ్వైస్ తీసుకున్నారా ఇది పలగొట్టొచ్చా లేదా అని? వేద పండిట్లు ఉన్నారు, పెద్ద పండిట్లు మన తిరుపతి దేవస్థానంలో ఉన్నారు, వాళ్ళతో అడిగినారా? హెరిటేజ్ డిపార్ట్మెంట్తో మీరు సంపర్కం చేసినారా? లేక ఇట్లానే పలగొట్టేసి ఆర్డర్ ఇచ్చేసినారా? ఇది చాలా తప్పు. ఇట్లాంటి పాత గుళ్ళు, పాత మండపాలు తిరుపతిలో చాలా వరకు ఉన్నాయి. అది కూడా పలగొట్టేస్తారా? ఇవాళ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ మండపంని ఎవరు పలగొట్టేసినారు వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోండి. ఇంకా ఫర్దర్గా ఇంకా ఇట్లాంటి పురాతనమైన గుళ్ళు కానీ మండపాలు కానీ పలగొట్టాలంటే దానికి ఒక కమిటీ వేయండి. పబ్లిక్ కూడా తెలియాలి, ఒక నోటిఫికేషన్ కూడా తీయాలి. ఇది పాత గుడి పడిపోయే పొజిషన్లో దీనికి పలగొడుతున్నామని పబ్లిక్ కూడా తెలియాలి. దాని తర్వాత మీరు చేయండి. పబ్లిక్ అడ్వైస్ తీసుకోవాలి, వేద పండిత్తోని మీరు అడ్వైజ్ తీసుకోవాలి. దాని తర్వాతనే ఈ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తిరుపతి గుడి జస్ట్ ఆంధ్రాది కాదు, యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల గుడి అది. ఓకే, మీ స్టేట్లో ఉంది, కానీ మీ స్టేట్లో ఉంది, మీరు ఏదైనా చేయొచ్చు, అడిగేది ఎవరు లేరు అని అనుకో.